దేవునికి స్తోత్రములు. సహోదరులందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి మరి నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు చెప్పబడుతున్న అంశమును బట్టి మరి ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మాలో ఉన్న మడతను తీసివేసుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, నీకు ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహిస్తున్న విధానం బట్టి స్తోత్రాలనైనా. మరి వింటున్న సహోదరులు కూడా వాక్యాన్ని పరిశీలించి వినగలుగుటకు కృపను అనుగ్రహించండి. చెప్తున్న నాకు ఉన్నట్లుగా చెప్పుటకు నీ కృపా సహాయం దయచేయమని ముందున్న సమయం కూడా నీ చేతులకు చెప్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. మరి బైబిల్లోని ఆత్మనియమం ఏం చెప్తుందంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలి. మరి బైబిల్లోని ఆత్మనియమము బోధిస్తుంది, సూచిస్తుంది కాబట్టి దానిని మనమందరము అనుసరిస్తూ మరి ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉంది. సహోదరులారా, మరి ఈరోజు చెప్పబడుతున్న అంశంను బట్టి మరి వాక్యం చెప్తుండగా, ఇది ఐదో క్లాసు సహోదరులారా. ఈరోజు వాక్యం చెప్తుండగా వాక్యానికి న్యాయం చేయాలి, వాక్య ప్రకారంగా చెప్పాలి కాబట్టి ఉన్నట్లుగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి చెప్పబడుతున్న అంశమును బట్టి మరి నా గురించే అని అనుకోకుండా ఒక వ్యక్తిని గురించి, ఒక సంస్థని గురించి, ఒక సంఘమును గురించి చెప్పబడింది కాదని, మాకే తెలుసు మీకు ఎవరికి తెలియదని ఆ ఉద్దేశంతో చెప్పబడడం లేదు సహోదరులారా. మరి లేఖనాలు ఇలా ఉన్నాయని బైబిల్ చెప్తుంది. ఆ లేఖనాధారాలతో మరి క్రీస్తు ప్రేమను బట్టి మేము ముందుకు వచ్చాను సహోదరులారా. మరి దయచేసి వాక్యాన్ని వాక్యంగా స్వీకరించవలసిందిగా మరి క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొనిచున్నాను. మరి సహోదరులారా, ఈరోజు 5వ పాఠం సిటిహెచ్. మరి సిటిహెచ్ క్లాసులో 5వ పాఠం సహోదరులారా, సర్టిఫికెట్ ఆఫ్ బైబిల్ థియాలజీ. మరి ఈ అంశము ఈరోజు వాక్యము వినుచున్న వారిలో ఉన్న లోపాలు. సహోదరులారా, 5వ పాఠం వాక్యం వినుచున్న వారిలో ఉన్న లోపాలు. ఈ అంశంను మరి క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాం. అందరూ మరి రాసుకోండి. మరి రాసుకొని వాక్యాన్ని విని విడిచిపెట్టుకోరు కాకుండా విన్న మాటల ప్రకారంగా మనం ప్రవర్తించి అనేకులకు సువార్తను ప్రకటించే బాధ్యత క్రైస్తవులమైన మనందరికీ అనుగ్రహించాడు. అందరూ బట్టి దేవునికి స్తోత్రాలు. మరి సహోదరులారా, ఆ అంశంలోనికి వెళ్దాం. ఈ అంశం తప్పనిసరి నేర్చుకోవాలి. మరి నేర్చుకోవాల్సిన అవసరం ఎందుకు ఉందంటే సహోదరులారా, మరి ఈ అంశం నేర్చుకుంటేనే వాక్యం విలువలు అనేది మనకు తెలిసేస్తాయి సహోదరులారా. ఈ అంశాన్ని మనం నేర్చుకోవాలి. ఎందుకు అని పరిశీలిస్తే మరి సరే సహోదరులారా, వింటున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైంది. వినే మాట అనేది చాలా ప్రాముఖ్యమైంది. మరి పాత నిబంధనల కాలంలో కానీ, యేసుక్రీస్తు జీవించిన కాలంలో కానీ, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది ప్రకటిస్తున్న కాలంలో కానీ మరి వింటున్నారు. మరి సహోదరులారా, ఏం వింటున్నారు కానీ గ్రహించే విషయంలో విఫలమైపోతున్నారు. వింటున్నారు, మరి దారి తప్పిపోతున్నారు. వింటున్నారు కానీ వాక్యాన్ని విడిచిపెట్టిపోతున్నారు. మరి కల్పింపబడిన ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోచున్నారు అని లేఖనాలు చెప్తున్నాయి సోదరులారా. మరి క్రైస్తవులమైన మనము ఏ వాక్యం వినాలి? ఏ వాక్యం వింటే రక్షించబడతాము? మరి సహోదరులారా, మరి ప్రారంభంలో పాత నిబంధన కాలంలో విన్నారు. మరి కొత్త అపొస్తలుల ప్రవక్తలు వేసిన ఇప్పుడు మొదటి శతాబ్దంలో ఉన్న మనము వాళ్ళు వింటున్నారు కానీ గ్రహించడం లేదు.
మరి ఏం వింటున్నారు, ఏం వింటే రక్షణ పొందుతుంది, రక్షణ కలుగుతుంది అనేది వాక్యంను మనము చదువుకున్నట్లయితే సహోదరులారా, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నట్లయితే, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలనే కలుగును. సహోదరులారా, ఎంత చక్కని మాట చూడండి. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాటను వలనే విశ్వాసం కలుగును అని వాక్యం సెలవిస్తుంది. సహోదరులారా, వినుట అనేది చాలా ప్రాముఖ్యము కానీ వింటున్నాము కానీ గ్రహించటం లేదు. వినడం దేని గురించి వినట్లా? యేసుక్రీస్తుని మాటను గురించే వినాలి. మరి యేసుక్రీస్తుని మాటను గురించి అంటే ఏం మాట? యేసుక్రీస్తు మరణ సమాధిని పునరుద్ధానమును గురించిన మాట. మరి యేసుక్రీస్తు మరణ సమాధిని గురించిన మాట వినాలి. వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. మరి దీనికి బయట ఏదిన్నా అనేది విశ్వాసం అనేది, రక్షణ అనేది కలగది. సహోదరులారా, ఎంత చక్కని మాట వాక్యం చెప్తున్నది సహోదరులారా. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు మాటను బట్టే విశ్వాసం కలుగును. సహోదరులారా, మనం ఇప్పుడు ఏం వింటున్నాము అనేది చాలా ప్రాముఖ్యము. మరి వింటున్నాము మరి గ్రహిస్తున్నామా అంటే గ్రహించట్లేదని వాక్యం సెలవిస్తుంది. సహోదరులారా, మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనము, గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు. చూడండి సహోదరులారా, వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు. ఎందుకు సహోదరులారా, ఎందుకు గ్రహించట్లేదు అంటే సహోదరులారా, తమ మనుషులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని వాటి అందే విశ్వాసం ఉంచుతున్నారట. సహోదరులారా, దేని వల్ల విశ్వాసం కలుగుతుంది? సువార్త వినుట వలన విశ్వాసం కలుగుతుంది. మరి సువార్త వినుట తమ మనసు ద్వారా గ్రహింపట్లేదని వాక్యం సెలవిస్తుంది. సహోదరులారా, మరి ఏం వింటున్నాము అనేది చాలా ప్రాముఖ్యం. మరి వినేది చాలా ప్రాముఖ్యము. ఏం వింటున్నాము, ఆ వింటున్నది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి విని విడిచిపెట్టు వారంగా ఉండకుండా విన్నది గ్రహించి అర్థం చేసుకొని అనుసరించాలి. అనేకులకు ప్రకటించడానికి మన బాధ్యత సహోదరులారా. సహోదరులారా, పాత నిబంధన కాలంలో చూసినట్లయితే వారు ఏం చేశారట? పాత నిబంధన కాలం నుంచి అయితే తమ మనసులను సిద్ధపరచుకోలేరట వాక్యం వినటకు. పాత నిబంధన కాలంను బట్టి ఆ కాలంలో ఏం చెప్తున్నారట? తమ మనసులను సిద్ధపరచుకోలేరని ఇర్మియా గ్రంథంలో చూసుకున్నట్లయితే, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనము చదువుకున్నట్లయితే, విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకున్నారు గనుక వినలేకపోయిరి. వినేది సహోదరులారా, వినేటప్పుడు ఏం చేసుకోవాలా? తమ మనసును సిద్ధపరచుకోవాలి. ఇర్మియా కాలంలో ఏం చెప్తున్నాడు? విందురని నేను ఎవరితో మాట్లాడేదను, వింటలేరు. నేను మాట్లాడుతున్నాను కానీ వాళ్ళు వింటలేరు, వాళ్ళ మనసు సిద్ధపరచుకుంటలేరు. ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకొనలేరు గనుక వినలేకపోతున్నారు. వినే విషయంలో ఏం చేసుకోవాలా? మనసును సిద్ధపరచుకోవాలని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. వాక్యము మనసును సిద్ధపరచుకున్నప్పుడు వాక్యం అనేది అర్థమవుతుందని వాక్యం సెలవిస్తుంది. పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలీలతో ప్రవక్తల ద్వారా దేవుడు ఎన్నోసార్లు మాట్లాడాడు. వాళ్ళు విన్నారా అంటే వినలేరు. అదే ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నట్లయితే, యెహోవా పెందలగడ లేచి ప్రవక్తలైన తన సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచు వచ్చినారు. వీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవియొగ్గకుంటిరి. చూడండి సహోదరులారా, పాత నిబంధన కాలం ఉదయకాలంలో లేచి ప్రవక్తల ద్వారా ఎంతోమంది దగ్గర వాక్యాన్ని ప్రజలకు అందిస్తే వాళ్ళు ఏం చేశారట? వినకపోతి, వాళ్ళ వినక చెవియొగ్గలేరు అని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నది. అలాంటి పరిస్థితిలో మనము ఉండకూడదు.
మరి సహోదరులారా, యేసుక్రీస్తు జీవించిన కాలంలో కూడా ఇజ్రాయేళ్లతో మరి యేసుక్రీస్తు చెప్పాడు. మరి అలాగనే మరి అపొస్తలులు ప్రకటించిన కాలంలో కూడా మరి వాళ్ళు కూడా ప్రకటించారు. మరి ప్రకటిస్తూ చాలా సంగతులు చెప్పారు. మరి సహోదరులారా, విన్నారా అంటే వినలేదు. వినడానికి వాళ్ళ మనసును సిద్ధపరచుకోలేరని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మరి మనసును సిద్ధపరచుకోకుంటే ఏం ప్రయోజనం లేదని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. అలాగే సహోదరుల గలతీలకు రాసిన పత్రిక 1:6 చదువుకున్నట్లయితే, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. సహోదరులారా, చూడండి, వినకుంటే వినలేరు. వినకుంటే ఇప్పుడు గలతీలకు రాసిన పత్రికలో గలతీ సంఘానికి పౌలు రాస్తున్నాడు, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. సహోదరులారా, పిలిచాడు, మరి దేవుడు పిలిచిన వారు ఏం చేసిరు? భిన్నమైన సువార్తకు తిరిగిపోయారట. చూడండి, పౌలు గారు ప్రకటించి వేరే ప్రాంతానికి తిరిగి వచ్చేవారికి ఏమైంది? భిన్నమైన సువార్తకు తట్టుకు తిరిగిపోయారట. చూడండి, పౌలుకే ఆశ్చర్యం కలిగించే పరిస్థితుల్లో మొదటి శతాబ్దంలో ఉన్న ఆ మొదటి శతాబ్దం నుంచి ఇంకా ఇప్పుడు డెవలప్ అయిపోయిందంటే ఇంకా చాలా డెవలప్ అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో మరి చూడండి సహోదరులారా, ఈరోజు మరి సంఘాలలో చెప్తున్నారు, మరి ఇక్కడ వాక్యం వింటుర్రు, అక్కడ వాక్యం వింటుర్రు. వినాలి, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది చాలా ప్రాముఖ్యం. మరి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది పరిశుద్ధాత్ముని బోధ. మరి ఏం చెప్పాలి? ఏ అయ్యగారు చెప్పినా ఒకే విధంగా చెప్పాలి. మరి ఈ అయ్యగారికి దేవుడు ఇలా బయలుపరిచాడు, ఆ అయ్యగారికి దేవుడు ఇలా బయలుపరిచాడని వింటుంటాము. మరి సహోదరులారా, మరి పరిశుద్ధాత్ముని బోధ ఎవరికి చెప్పినా ఒకే విధంగా చెప్పాలి. మరి అట్లా చెప్పకుండా ఏమైందంటే ఈ అయ్యగారికి ఇలా సిద్ధపరిచారట, ఆ అయ్యగారికి అలా బయలుపరిచారట. మరి ఎలా బయలుపరుస్తారు? మరి సహోదరులారా ఆలోచించండి. మరి ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాము, ఎలాంటి వాక్యాన్ని వింటున్నాము అనేది వినడం అనేది చాలా ప్రాముఖ్యం సహోదరులారా. మరి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది ఏంటి? మరి పరిశుద్ధాత్ముని బోధ ఎవరికి చెప్పినా మరి వాక్యం అవునంటే అవును, కాదంటే కాదని అంటున్నది. ఒకతోట అవునని ఒకతోటి కాదని చెప్పి ఉండలేదని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మరి అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగానే వాక్యం సెలవిస్తుంది. మరి క్రైస్తవులమైన మనము మరి ఇప్పుడు వాక్యం ఏం చెప్తున్నట్టే, ఇప్పుడు క్రైస్తవులకు శ్రమలు లేవు, ఏం లేవు అని చెప్తున్నారు. క్రైస్తవుడు అయితే సంతోషం, ఇక సుఖము, అన్ని సుఖాలే, అన్ని సంతోషాలే అని అంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించాలంటుండు. మరి శ్రమ అనుభవించాలని బైబిల్ చెప్తుంది. చూడండి సహోదరులారా, మనం అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. మరి మనం అనేక శ్రమలు అనుభవించాలి అని బైబిల్ చెప్తుంది సహోదరులారా. మరి చూడండి సహోదరులారా, అలాంటి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. మరి చూడండి సహోదరులారా, పరిశుద్ధ పరచువానికి పరిశుద్ధ పరచుబడు వారికి ఒకటే మూలము. చూడండి, పరిశుద్ధ పరచువానికి పరిశుద్ధ పరచువారికి ఒకే మూలము యేసుక్రీస్తు. మరి గవిని వెలుపట శ్రమపడ్డాడు. యేసుక్రీస్తు గవిని వెలుపట శ్రమపడ్డాడు. మనం ఇప్పుడు శరీరంలో ఉన్న మనము, గవిని వెలుపట ఉన్న మనము శ్రమపడాలి. సువార్త నిమిత్తము శ్రమపడాలి. వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా జీవించాలి. కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా శ్రమపడుతూ మరి వాక్య ప్రకారంగా జీవించాలి. అలా జీవించినప్పుడే మనము మరి క్రీస్తుకు మహిమ తెచ్చేవారంగా ఉంటాం, క్రీస్తు గణపరిచేవారంగా ఉంటాం. మరి సహోదరులారా, మరి యేసుక్రీస్తు ఏం వింటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. చూడండి సహోదరులారా, క్రైస్తవులు మనం ఈరోజు చేస్తున్న బోధను మనం వింటుంటే, మరి పరిశుద్ధాత్మని బోధ ఎవరికి చెప్పినా ఒకే విధంగా చెప్పాలి. మరి క్రైస్తవులకు శ్రమలు ఏమంటారు? మరి బైబిల్ ఏం చెప్తుంది? క్రైస్తవునందుకు శ్రమ అనుభవించాలి. క్రైస్తవులు అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలో చేరాలంటుంది. మరి పరిశుద్ధ పరచువారికి బడవారికి ఒకటే మూలం అని చెప్తుంది. మరి ఎంత చక్కగా చెప్తుంది. మరి సాతాను ఎంత బోధను కలిపి చేర్పేశాడు. సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకొని తన నీతి పరిచారకుల వేషం ధరించుకొని సంఘంలో మరి ప్రవేశించారు. మరి ప్రవేశించి
ఏం చేశారంటే యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించవలసిన వారమై ఉండగా మరి ఈరోజు వాక్యాన్ని సువార్తను కలిపి చెరిపేశారు. సువార్తను కలిపి చెరిపేసి భిన్నమైన సువార్త ప్రకటించడం జరుగుతుంది. మరి భిన్నమైన సువార్త ప్రకటిస్తే చూడు ఎంత భయంకరమైన పరిస్థితి. భిన్నమైన సువార్తలో మరి రక్షణ ఉందంటే రక్షణ లేదు. మరి వాక్యము యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించడమే సువార్త. ఆ సువార్త వినడం ద్వారానే రక్షణ ఉంటుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం గురించి మనం వాక్యం చదువుకున్నట్లయితే, సిలువను గురించిన వార్త నశించు వారికి వెర్రితనముగాను రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. సువార్తలో ఏముందట? దేవుని శక్తి ఉందట. చూడండి సహోదరులారా, మరి ఏం వింటున్నాము? సువార్త వింటున్నామా? మరి కలిపి చేర్పబడిన సువార్త వింటున్నామా? చూడండి సహోదరులారా, మరి సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగాను రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగాను రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తిగాను. సహోదరులారా, మనం ఏమి వింటున్నాం అనేది చాలా జాగ్రత్తగా మరి వినాలి. వినడానికి మన మనసును సిద్ధపరచుకోవాలని వాక్యం సెలవిస్తుంది. సహోదరులారా, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నట్లయితే, సువార్తను గురించి నేను సిగ్గుపడవాడని కాను అంటుడు. ఏలైనగా నమ్మువానికి మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. పౌలు గారు ఏమంటాడు? సువార్తను గురించి నేను సిగ్గుపడవాడని కాను. ఎందుకు? సువార్తను ప్రకటించడమే ఒక భాగ్యం, ఒక ధన్యత, ఒక పని. పౌలుకు అప్పచెప్పడం జరిగింది. క్రైస్తవులైన మనకు కూడా అప్పచెప్పడం జరిగింది సువార్తను ప్రకటించడమే. మరి సువార్తను గురించి నేను సిగ్గుపడవాడని కానంటుడు. ఎందుకంటే యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. మరి దేవుని శక్తి అయి ఉన్నది సహోదరులారా. పౌలు గారు కొరింథీ సంఘంలో మాట్లాడుతూ మరి దేవుని శక్తి అయి ఉన్నది సువార్తలో. మరి సువార్త యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించడమే సువార్త. ఆ సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. యేసుక్రీస్తు చేంజ్ మరణము నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకురావడం జరిగింది సహోదరులారా. అందుకోసమే సువార్తను ప్రకటించడము ఒక గొప్ప ధన్యత, గొప్ప భాగ్యము, గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అందరికీ అనుగ్రహించాడు. మరి ఏం వింటున్నాము? వినేది మరి మనల్ని రక్షించే సువార్తనేనా అనేది చాలా ప్రాముఖ్యం సహోదరులారా. మరి సహోదరులారా, మరి ఏ ఉపదేశమును మనము గట్టిగా పట్టుకుంటే రక్షణ పొందుతాం? మరి వింటున్నది ఏ ఉపదేశము? ఆ ఉపదేశాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. సువార్తను గురించిన ఉపదేశంను మనం గట్టిగా పట్టుకుంటేనే రక్షణ పొందుతామని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నట్లయితే, మొదటి కొరింథీ 1వ అధ్యాయం 15వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నట్లయితే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్తను మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందిన వారయ్యుందురు. సోదరులారా, చూడండి, ఉపదేశం అనేది గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోకుంటే మరి రక్షణ అనేది కలగదని వాక్యం సెలవిస్తుంది. ఉపదేశమును గట్టిగా పట్టుకుంటే ఆ ఉపదేశము ద్వారానే మరి రక్షణ పొందుదురు. మరి యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి మరి ప్రకటించడమే సువార్త. ఆ సువార్తను మనం ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి సహోదరులారా. మరి ఏ ఉపదేశంను గట్టిగా పట్టుకోవడం వల్ల రక్షణ పొందుతాం. మన పరిస్థితి ఎలా ఉంది? మరి ఏం వింటున్నాం? ఆ వినేది మనకు రక్షణ అనేది కలుగజేస్తుందా? మన విశ్వాసము అభివృద్ధి పొందుతున్నదా లేదా అనేది మనల్ని మనమే మరి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సహోదరులారా. మరి దేవుని నీతి మరి దేని ద్వారా? సువార్తలో ఉందట దేవుని నీతి సహోదరులారా. సరే, దేవుని నీతి సువార్త ద్వారా మరి సువార్తలో ఉందని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నట్లయితే, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. సహోదరులారా, చూడండి, దేవుని నీతి సువార్త ద్వారా బయలుపరచబడుతుందని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. ఎందుకని నా నీతిమంతుడు విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి
దాని యందు బయలుపరచబడుతున్నది. సహోదరులారా, దేవుని నీతి దేని యందు బయలుపరచున్నది? మరి సువార్త ద్వారా బయలుపరచబడుతుందని వాక్యం సెలవిస్తుంది. సహోదరులారా, మరి ఏం వింటున్నాం? సువార్తను వింటున్నామా? మరి కలిపి జరిపే ఆ బోధన వింటున్నామా? వినుటకు మరి మన మనసును సిద్ధపరచుకుంటున్నామా అనేది చాలా ప్రాముఖ్యం. సహోదరులారా, మరి 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదువుకున్నట్లయితే, సహోదరులారా, పాపమెరుగని మన కొరకు మరి ఆయనను పాపముగా చేసెను. సహోదరులారా, 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం చదువుకున్నట్లయితే, ఎందుకనినా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. చూడండి సహోదరులారా, పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. 19వ వచనం చదువుకున్నట్లయితే, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. సహోదరులారా, సమాధాన సువార్త, సమాధాన వాక్యము మరి వింటున్నామా అని అంటున్నాము. వినుటకు మనం మనసును సిద్ధపరచుకుంటున్నామా? మరి ఏం వింటున్నాము? సమాధాన సువార్త వింటున్నామా? మరి ఏం వింటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. సహోదరులారా, వినాలి. మరి వినడం ద్వారా మరి హృదయంలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. సహోదరులారా, అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కట్టబడుచున్నామా? మనము ఎలా కట్టబడుతున్నాము అనేది మనల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. సహోదరులారా, ఈ లోక సంబంధమైంది, ప్రకృతి సంబంధమైన వాటిని వింటున్నామా? ఏం వింటున్నాం అనేది పరిశీలన చేసుకోవాలి. సహోదరులారా, ఇప్పుడు సువార్త వినేవారు కరువైపోయారు. సహోదరులారా, ఏదో ఒక కొత్త సంగతి వినడానికి వాళ్ళ మనసు సిద్ధపరచుకుంటున్నారు. సువార్తను వింటున్నారంటే యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి వినడము. సువార్త వినడానికి ఏం చేయాలి? మనసును సిద్ధపరచుకోవాలి. మనసును సిద్ధపరచుకోవడం వల్ల విశ్వాసం అనేది, రక్షణ అనేది కలుగుతుంది. అది దేవుని శక్తి అయినది. సహోదరులారా, మరి ఏం చెప్తున్నారు ఈ రోజులో? మరి ఏదో కొత్త సంగతి వినుటకు మనసులు విముఖత కలిగి ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. అపొస్తలుల కార్యము 17వ అధ్యాయం 21వ వచనం చదువుకున్నట్లయితే, ఎథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటయందును వినుటయందు మాత్రమే తమ కాలం గడుపుచున్నారు. సహోదరులారా, చూడండి ఇప్పుడు ఈ రోజులో వినుటయందు చెప్పుటయందు మరి ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటయందు వినుటయందు మాత్రమే కాలం గడుపుచున్నారట. మరి వింటున్నాము. విన్నదాన్ని ఏం చేయాలి? మనం గ్రహించాలి. విన్నదాన్ని మన బ్రతుకులో అన్వయించుకోవాలి. విన్నదాన్ని బట్టి మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవాలి. కానీ విని వేరే దగ్గర చెప్పడానికే మనము వేరే దగ్గరికి ఎక్కడక్కడ ప్రసంగాలు వింటున్నాం. మరి అలా చేయడంలో మనకు ప్రయోజనం ఉందంటే లేదు. మరి వినాలి, గ్రహించాలి. దాంట్లో మనలో ఉన్న వాస్తవాన్ని గ్రహించి మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవాలి. వినుటయందు కొత్త సంగతి చెప్పుటయందు మరి మాత్రమే కాలం గడుపుచున్నారు. మరి ఈ రోజులలో ఎలా ఉన్నారు మరి సహోదరులారా? చూడండి, మరి ఎన్నో బోధలు మరి నెట్వర్క్లో, ఎన్నో ఫేస్బుక్లో మరి చెప్తున్నారు. ఏది సత్యము, ఏది అసత్యము అనేది మరి వింటున్నామా, గ్రహిస్తున్నామా అనేది చాలా ప్రాముఖ్యం. సహోదరులారా, వినడం అనేది చాలా ప్రాముఖ్యము. ఏం వింటున్నాము అనేది మరి చాలా ప్రాముఖ్యము. మరి సహోదరులారా, మరి అది మనం గమనించాలి, ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. మరి 2 తిమోతికి రాసిన పత్రిక సహోదరులారా, మరి హిత బోధన గురించి మనం వింటున్నామా? ఏ బోధ వింటున్నాం? 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంను చదువుకున్నట్లయితే, ఎందుకనగా జనులు హిత బోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని ఉన్నారు. సహోదరులారా, ఎలా ఉన్నారు పరిస్థితి? ఎందుకనగా జనులు హితబోధన అంటే ఆరోగ్యకరమైన బోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నారు. చూడండి, ఎలాంటి బోధకులను పోగు చేసుకున్నారట? ఈ మనము బ్రదరు ఇది చాలా మంచిగా చేశారు అన్నారనుకో, ఈ బోధకుడు చాలా మంచోడు, ఇలాంటి బోధకుడే మనకు కావాలి.
మరి ఇలాంటి వారికి కావాలని అందరినీ పోగు చేసుకొని ఏం చేసిరట, మరి దురద చెవులు గల వారై పోగు చేసుకొని ఈరోజు నడుస్తున్నదని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. జనులు హితబోధకు అంటే సహోదరులారా హితబోధను సహించలేరు, హెచ్చరికను సహించలేరు, వాక్యం హెచ్చరిస్తూ ఉంటే సహించలేరు. మరి ఎలా ఉన్నారట, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశల కోసము తమ కొరకు బోధకులను పోగు చేసుకున్నారని ఈ మాట ఎప్పుడు రాయబడ్డది సహోదరులారా? మొదటి శతాబ్దంలో రాయబడ్డది. ఇప్పుడు డెవలప్ అయిందంటే చాలా డెవలప్ అయిపోయింది. మరి హితబోధను మనం వింటున్నామా, విని గ్రహిస్తున్నామా? ఆ గ్రహించి మనలో ఉన్న మచ్చమడతను తీసివేసుకొని దేవునికి అనుకూలంగా ఉంటున్నామా అనేది చాలా ప్రాముఖ్యము. మరి అలాంటి ప్రాముఖ్యంలో ఉన్నామా? మరి ఎలా ఉన్నాము? మరి అలా ఉంటే పరిస్థితి ఏమవుతుంది? మరి సహోదరులారా వినడానికి తమ మనసును సిద్ధపరచుకోలేరట. సరే చూడండి సహోదరులారా, మనసును సిద్ధపరచుకోకపోగా ఏం చేస్తారు, తమ కొరకు దురతిశవులు గలవై తమ కొరకు తమ దురాశలను అనుకూలమైన బోధకులను ఏర్పరచుకొని ఎటు వెళ్తున్నారు అనేది భయంకరమైన పరిస్థితిలో మరి నేటి క్రైస్తవ సమాజం ఉందని మరి చెప్పక తప్పదు సహోదరులారా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము చదువుకున్నట్లయితే, నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడును, మాట్లాడుటకు నిదానించి వాడును, కోపించుటకు నిదానించి ఉండవలను. సహోదరులారా ఎలా ఉండాలి? వినుటకు వేగిరపడి ఉండాలని వాక్యం సెలవిస్తున్నాం. ఏం వింటున్నాం? వినుటకు వేగిరపడి ఉండాలని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మొదటి శతాబ్దంలో మరి ఏం వింటున్నారు అనేది చూస్తూ ఉంటే వినడానికి తమ మనసును సిద్ధపరచుకోలేరని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. అలాగనే సహోదరులారా యేసుక్రీస్తు అపొస్తలుల కాలంలో అపొస్తలులతో మీతో మాట్లాడిన మాటలు పూర్వమందు చెప్పబడిన మాటలు జ్ఞాపకం చేసుకోమని హెచ్చరించినట్లుగా చూస్తున్నాం సహోదరులారా. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకున్నట్లయితే, అయితే ప్రియులారా అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకుని పర్యాసకులుందురు. ఎలా ఉంటారట? అయితే ప్రియులారా అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకుని పర్యాసకులుందురు. 18వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపొస్తలుల ద్వారా మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. చూడండి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపొస్తలుల ద్వారా పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి మరి యూదా రాసిన పత్రికలో హెచ్చరించడం జరుగుతుంది సహోదరులారా. మరి సహోదరులారా అపొస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మనము అపొస్తలు ప్రవక్తలు చెప్తున్న సాక్ష్యం వాస్తవాలు వింటున్నామా? మరి ఏం చెప్తారు ఈరోజు అపొస్తలులు ప్రవక్తలు ఏం చెప్పారు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. మరి ఈరోజు ఏం చెప్తారు? నా సాక్ష్యము విశ్వాసుల సాక్ష్యం అని ఈ సాక్ష్యాలకే సమయాన్నంతా సంఘంలో ఉన్న సమయాన్నంతా వ్యర్థపరిచి వారు విని ఏం వింటున్నారో ఏం వింటలేరో అనేది వాళ్ళకే అర్థం కాని అయోమయ పరిస్థితిలో మరి ఈరోజు జరుగుతున్నది. అలాంటి పరిస్థితిలో ఉన్నది. మరి ఏం వింటున్నాము? వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు వింటున్నది వాక్యానుసారమైందేనా, సువార్తనేనా అనేది చాలా ప్రాముఖ్యం సహోదరులారా. మరి ఆత్మ సంబంధమైందే వింటున్నామా, శరీర సంబంధమైంది వింటున్నామా? మరి శరీర సంబంధమైంది ఏంది, ఆత్మ సంబంధమైంది ఏంది? శరీర సంబంధమైంది మరణము, ఆత్మ సంబంధమైంది జీవము సమాధానమై ఉన్నది. మరి 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం చదువుకున్నట్లయితే పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ, మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తుచుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకున్నట గొప్ప కార్యమా? చూడండి సహోదరులారా, పౌలు ఎంతగానో బాధపడుతున్నాడు కొరింథీ సంఘం గురించి. మీ కొరకు ఆత్మ సంబంధమైన మేము విత్తుచుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? చూడండి సహోదరులారా, ప్రారంభంలో మరి బాప్తీసం తీసుకొని చాలా ఆత్మీయంగా స్టార్ట్ అవుతుంది జీవితం. చాలా భక్తిగా ఉంటాడు, చాలా బైబిల్ చదివి ప్రతి ఆదివారము ప్రతి శుక్రవారము సంఘానికి వెళ్ళడమే కాకుండా అనేకులకు మరి రండి అని చెప్తాడు. చెప్తూ ఏమవుతుందంటే రాను ఏకింత ఆడికింత సన్నగిలిపోయిందంటే శరీర సంబంధమైన ఆలోచనలకు, శరీర సంబంధమైన కార్యాలకు వెళ్ళిపోయి ఆత్మ సంబంధమైంది దూరం అయిపోయి శరీర సంబంధమైన పనుల్లోకి వెళ్ళిపోతారు.
మరి వినడంలో మరి ఏం వింటున్నారు, ఏం వింటే అర్థమవుతుంది, వినడం వల్ల హృదయంలో కార్యసిద్ధి కలగజేస్తుందా అంటే కలగజేస్తలేదు అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఆత్మ సంబంధమైన విత్తగా మేము శరీర ఫలం చూడు, ఆత్మ సంబంధమైన విత్తగా శరీర సంబంధమైన ఫలములు కోసుకున్నట గొప్ప కార్యమా అని పౌలు గారు మరి బాధపడుతున్నాడు. పౌలు గారు మరి వాపోతున్నాడు సహోదరరా. మరి చాలామంది వాక్యం వింటున్నారు, ఏం వింటున్నారో వారి మనసులను సిద్ధపరచుకోక వినడం జరుగుతుంది. మనసు వినటప్పుడు ఏం చేయాలి, మనసును సిద్ధపరచుకొని వినడం ద్వారా ఏమవుతుంది, వినడం ద్వారా హృదయంలో వాక్యము కార్యసిద్ధి కలగజేస్తుంది. కార్యసిద్ధి కలగజేయడం ద్వారా మరి ఆ వింటున్న దాన్ని గ్రహింపు అనేది కలుగుతుంది. ఆ గ్రహించిన దాన్ని మనము అనుసరించడం జరుగుతుంది సహోదరులారా. మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం సహోదరులారా? గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము, మరి మీరింత అవివేకులైతురా. చూడండి, గలతీ సంఘానికి పౌలు గారు ఏం చెప్తున్నాడు, మీరింత అవివేకులైతురా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులు అగుదురా. మరి పౌలు వారిని మెచ్చుకుంటుండు. ఏంటి చూడండి, మీరింత అవివేకులైతురా అంటుండు. చూడు, అవివేకులైతురా. మరి సహోదరులారా, మనం వాక్యం వింటున్నాం, మనము ఈ వాక్యం బట్టి ఏమి అర్థమవుతుంది? మరి పౌలు గారు గలతీ సంఘానికి మీరింత అవివేకులైతురా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులు అగుదురా. సహోదరులారా, మరి ఫస్ట్ ఆత్మానుసారంగా ప్రారంభించి తర్వాత ఏం చేయాలా, ఆత్మానుసారంగానే జీవించాలి. కానీ ఏమైంది, శరీరానుసారంగా జీవించడం జరుగుతుంది. సహోదరులారా చూడండి, ఏది సత్యమైంది ఏది అసత్యమైంది అనేది మరి ఆలోచించాలి సహోదరులారా. మరి ఏం ఆలోచిస్తున్నాము? మరి శరీరానుసారంగా మరి జీవిస్తే ఏమవుతుంది? శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమైనది. శరీరానుసారంగా జీవిస్తే ఏమవుతుంది? ధనవంతుడు ఏం చేశాడు? ధనవంతుడు తన జీవితకాలం అంతా సుఖము అనుభవించి మరి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలో యాతన పడుచున్నాడు. అదే లాజరు తన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ కురుపులమయంతో ఉన్నా అని ఏమైండు? అబ్రాహ్మణ ఆనుకుని ఉన్నాడు. మరి ఎలాంటి జీవితం కలిగి ఉన్నాం? మరి శరీర సంబంధంగా జీవిస్తే ఎక్కడికి వెళ్తావు? మరి ధనవంతుడు జ్ఞాపకం రావాలి సహోదరులారా. ధనవంతుడు జ్ఞాపకం వస్తే మనము సరి అవుతాము, సరి చేసుకుంటాము. మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి అలాంటి పరిస్థితి, శరీర సంబంధమైన పరిస్థితుల నుంచి బయటకు రావాలి. ఆత్మ సంబంధంగా మరి విన్నదాన్ని ఆత్మ సంబంధంగా ఆత్మను గురించి ఆలోచిస్తే మరి మన జీవితాన్ని సరిచేసుకొని మరి ముందుకు సాగడానికి వీలుగా ఉంటుంది సహోదరులారా. ఎబ్రిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదువుకున్నట్టయితే, ఇందుని గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టమే. సహోదరులారా, ఇందుని గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ వినుటకు మందులైనందున వాటిని విశదపరచుటకు కష్టము. ఈ వినుటకు ఏం చేసినట్ట? మందులైపోయారు. సంఘానికి వస్తారండి, సంఘానికి ఆదివారం వస్తారు, వింటారు, పోతారు, మరి పాస్టర్ కనిపిస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఈరోజు సంఘానికి వెళ్ళామే, ఈరోజు వాక్యము దైవ సేవకుడి ద్వారా ఏం వాక్యం విన్నాము, ఆయన ఏ వాక్యము ప్రకటించాడు, ఆ వాక్యము బైబిల్లో ఉందా, అది ఆత్మానుసారమా, అది శరీరానుసారమా అనేది గ్రహింపు అనేది లేదు. తమ మనసును సిద్ధపరచుకోలేక వింటున్నారు, మరి వస్తున్నారు, సంఘానికి పోతున్నారు, మరి మా అయ్యగారు కూడా చూస్తున్నారు, పోతున్నారు. అంతేగాని మరి ఏం వింటున్నారు? ఆ వినేది ఆ హృదయంలో కార్యసిద్ధి కలిగజేస్తుందా? మరి వినేది మరి ఆత్మానుసారంగానా, మరి శరీరానుసారంగానా, ఏది అభివృద్ధి అవుతుంది అనేది చాలా ప్రాముఖ్యం సహోదరులారా. ఎబ్రిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనము, కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాన్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. సహోదరులారా, మరి ఎలా ఉండాలట? కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాన్నట్లు. చూడండి సహోదరులా, ఎంత చక్కని మాట. వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. మనం వింటున్నది మరి ఆత్మ సంబంధమైందా? మరి యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తనైనా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది చెప్పబడుతుందా? మరి చెప్పబడుతున్నదాన్ని మనం వినడానికి మన మనసును సిద్ధపరచుకుంటున్నామా? మరి ఏమంటుండు? జాగ్రత్త కలిగి ఉండాలంటుండు. జాగ్రత్త లేకుంటే అజాగ్రత్తలోకి వెళ్ళిపోతాం. అజాగ్రత్త ఎవరిది? సాతానుడు.
మరి ఏం చేస్తాడు? స్వార్థను కలిపి చెరిపి మరి ఏం చేస్తాడంటే పాతాళానికి నడిపిస్తున్నాడు. సంఘానికి వెళ్తావు, అలాగనే అందరికీ భక్తిగా ఉన్నట్లుగా అనిపిస్తుంది, కానీ మన హృదయంలో వాక్యం కార్యసిద్ధి కలగకుంటే ఏం ప్రయోజనం లేదు సహోదరులారా. వాక్యాన్ని వాక్యంగా స్వీకరించి మనం ఏం వింటున్నది మరి ఆత్మానుసారమైందేనా? వింటున్నది అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది మీద వేయబడిన మా బోధనే వింటున్నామా అనేది చాలా ప్రాముఖ్యం సహోదరులారా. మరి ఏం వింటున్నాము? సాతానుడు వచ్చి మరి భిన్నమైన సువార్తను ప్రకటించాడు ప్రారంభ శతాబ్దంలోనే. మరి మొదటి శతాబ్దంలోనే ప్రారంభ శతాబ్దంలోనే భిన్నమైన సువార్తను ప్రకటిస్తే ఇప్పుడు వాడి సాతాను బోధ ఎంత విపరీతంగా, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని వాడి పరిచారకులను నీతి పరిచారకులుగా వేషం ధరించుకొని వాడు ప్రకటిస్తున్నాడు. మరి ఏం వింటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం సహోదరులారా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నట్లయితే, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామని వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందాము. సహోదరులారా చూడండి, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామని వాగ్దానము పొందకుండా తప్పిపోదునేమో అని భయము కలిగి ఉండాలి సహోదరులారా. ఆ వాగ్దానంలో మరి ఇంకేమైంది రాయబడ్డది? వారికి ప్రకటించబడినట్లు మనకును సువార్త ప్రకటించబడెను గాని వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమాయను. సహోదరులారా చూడండి, ప్రారంభంలో ఏమైంది? ప్రకటించారు, విన్నదాన్ని ఏం చేసినారు? వాళ్ళు గ్రహించలేరట. విన్న వాక్యం ఏం చేశారట? వారు విశ్రాంతిలో ప్రవేశించలేరు. విశ్వాసము గల వాక్యం ప్రకటించబడదా? విన్న వాక్యం విశ్వాసము గల వారితో కలిసి ఉండలేదట. మరి కలిసి ఉండలేదు. మనకు కూడా విశ్రాంతి మరి సహోదరులారా, విశ్రాంతిలో మరి వాగ్దానం మనకు కూడా నిలిచి ఉంది. వాక్యం వింటున్నాము, వాక్యము గ్రహింపు కావాలి. విన్నదాన్ని మన హృదయంలో కార్యసిద్ధి కలగజేస్తుందా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ వాక్యానుసారంగా జీవించకుంటే కన్ను మూస్తే పాతాళం అనేది సిద్ధంగా ఉన్నది సహోదరులారా. ఆ పాతాళాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను వినడం ద్వారా వినడం వల్ల దేవుని శక్తి అనేది ఉన్నది. మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తీసుకొచ్చిన సువార్తను వినాలి. ఏం వింటున్నది మనం ఏం వింటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం సహోదరులారా. మరి వినకుంటే ఆ వాగ్దానంలోకి పోము అని విన్న వాక్యము నిష్ప్రయోజనమైతే ఏమవుతుంది? సాతానుకు సిద్ధపరిచిన పాతాళానికి వెళ్ళడం జరుగుతుంది. ఆ భయంకరమైన పరిస్థితి నుంచి తప్పించుకోవాలి. ఎలాంటి వాక్యం వింటున్నాము అనేది వినడం అనేది చాలా ప్రాముఖ్యం సహోదరులారా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1-2-3 వచనాలు చదువుకున్నట్లయితే సహోదరులారా, వాక్యం వినడంలో పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. సహోదరులారా, రోమీయులకు రాసిన పత్రిక పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక రాస్తున్నాడు. సహోదరులారా, ఇజ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదట. చూడండి సహోదరులారా, ఇజ్రాయేలీల విషయంలో పౌలు గారికి ఉన్న ఆసక్తియుడు వారి విషయమై సాక్ష్యం ఇచ్చుచున్నాడు. కానీ వాళ్ళ జీవితం ఏందట? వాక్యాన్ని తీసుకునే వాక్యానుసారమైనది కాదట. చూడండి సహోదరులారా, మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం జీవిస్తున్నామే, నేను క్రైస్తవునే అని అనుకుంటున్నామే. సహోదరులారా, వాక్యం చెప్తున్న ప్రకారంగా మన జీవితాలు ఉన్నాయా లేవా? వాక్యంని బట్టి మనము పరిశీలన చేసుకోవాలి. మనల్ని మనము వాక్యంతో సరిచేసుకోవాలి. అలాంటి సరిచేసుకునే ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. సహోదరులారా, ఎలా ఉన్నాం? వాక్య ప్రకారంగా ఉన్నామా లేదా సహోదరులారా? ఏలయనగా వారు దేవుని నీతిని 3వ వచనం, ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఎలా ఉన్నారట? దేవుని నీతికి లోబడక తమ స్వనీతిని ముంగడికి తీసుకొచ్చారట. సహోదరులారా, దేవుని నీతికి లోపడలేదట. దేవుని నీతికి లోపడకపోగా వాళ్ళు ఏం చేశారు? స్వనీతిని అనేది ముంగడి తీసుకొచ్చారు. ఈరోజు సహోదరులారా, యేసుక్రీస్తు స్వనీతి ఈ రోజుల్లో సంఘాల్లో ఎలా జరుగుతుంది? దేవుని నీతికి లోపడకపోగా స్వనీతి అనేది ఎలా జరుగుతుందంటే
యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనే బైబిల్ చెప్తే ఈరోజు చెప్పే స్వనీతితో ఏం చేసినప్పుడు దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడు, త్రిత్వము ఏకత్వం అని ఎంత భయంకరమైన పరిస్థితిలో ఈరోజు సంఘాలు చిక్కుకున్నాయి. వాక్యమును బట్టి చూస్తే సహోదరులారా, భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది క్రైస్తవ్యం సహోదరులారా. స్వనీతి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని మరి బైబిల్ చెప్తుంది. మరి బైబిల్ చెప్తున్న ప్రకారంగా మనము అనుసరించాలా? తన స్వనీతిని బట్టి తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడు అని చెప్పే పరిస్థితిలో, భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అలాగే చూడండి సహోదరులారా, ఈరోజు లెంట్ డేస్ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు మరి స్వనీతియుడు సంఘంలో అవి ఏర్పరచుకొని అలాంటివి కొనసాగుతున్నాయి. మరి యేసుక్రీస్తు చెప్పాడా? చెప్పలేదే. అపోస్తలులు మరి అనుసరించారా? అనుసరించలేదే. వాక్యం ఎక్కడన్నా చెప్పిందా అంటే లేదు. ఇది స్వనీతి ఎంత భయంకరమైన పరిస్థితిలో తారాస్థాయికి చేరిపోయింది. మరి వాక్యాన్ని బట్టి మనము మరి పరిశుద్ధాత్మని బోధ ఏం చెప్తుంది? ఆ లేఖనాలు ప్రకారంగా మన జీవితం ఉన్నదా? అలాంటి లేఖనాల ప్రకారంగా మన జీవితం లేకుంటే ఎంత భయంకరమైన పరిస్థితి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి వాక్యం వింటున్నాము, విన్నదాన్ని బట్టి మన మనసును సిద్ధపరచుకొని వాక్యాన్ని విని అర్థం చేసుకోవాలి. విన్నదాన్ని బట్టి మనం ఆత్మ సంబంధమైనదా శరీర సంబంధమైన అనేది మనసును సిద్ధపరచుకొని వినడం ద్వారా మనకు అర్థమవుతుంది సహోదరులారా. మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంను చదువుకున్నట్లయితే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరచుకునకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించువారై ఉండుడి. చూడండి సహోదరులారా, మీరు వినువారు మాత్రమై ఉండి వింటున్నామే, వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరచుకోవడం అంటే మోసం అనేది జరుగుతున్నది. వింటున్నాము, వినడము ఏది ఆత్మ సంబంధమైందా శరీర సంబంధమైందా అనేది అర్థం చేసుకోవాలా. మోసపరచుకోకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించువారై ఉండుడి. అపస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడుతున్నామా? అపస్తుల ప్రవక్తలు వేసిన పునాది ఏంది? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి ద్వారా మనకు విశ్వాసము, రక్షణ అనేది కలుగుతుంది. ఆ వాక్యం మన హృదయంలో కార్యసిద్ధి కలగజేస్తుంది. ఆ కార్యసిద్ధి కలగజేస్తుంటే మనల్ని సరి ఎత్తుంది, వాక్యంకు దగ్గరికి నడుపుతుంది. వాక్యానుసారంగా జీవిస్తాము, అనేకులకు సువార్త ప్రకటిస్తాము. మరి అలాంటి వాక్యం వినకుంటే శరీర సంబంధమైన బోధలు విన్నామనుకో, శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన ఈ లోకంలో మేడలు, మిద్దెలు, కోటలు వీటి మీదనే మనసు ఉంచుతుంది. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానమైన వైపు నడిపిస్తుంది సహోదరులారా. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? అలాగే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం సహోదరా. అందుచేత సమస్త కల్మషమును విర్రవేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించేటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. ఎలా ఉండాలట? అందుచేత సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మానాలి. వాక్యం కాడికి రాగానే ఇవన్నీ లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన వ్యవహారాలన్నింటినీ మానేసి ఏం చేయాలట? అవన్నిటిని మాని వాక్యము మరి లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం ఏం చేయాలి? వాక్యం కనుక సాత్వికంతో అంగీకరించాలి. సాత్వికంతో అంగీకరించకుంటే భయంకర పరిస్థితిలోకి వెళ్ళిపోతామని వాక్యము సెలవిస్తుంది సహోదరులారా. వింటున్నామే, వాక్యము విని ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? వాక్యం విని మరి తొట్టిల్లుతున్నామా? ఆ తొట్టిల్లడం వల్ల ఏం జరుగుతుంది? మొదటి కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు చదువుకున్నట్లయితే, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు కట్టుచున్నాడో లేదో జాగ్రత్తగా చూసుకునుడి. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనాను ఈ పునాది మీద బంగారు, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కనబడును. ఆ దినమందు దానిని తేటపరచబడును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం సహోదరులారా?
అపొస్తలుల ప్రవక్తలు వేసిన మీద పునాది మీద మనం కట్టబడుతున్నామా? ఇది చాలా ప్రాముఖ్యం. అపొస్తలుల ప్రవక్తలు ఏం ప్రకటించారు? అపొస్తలుల ప్రవక్తలు యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. ప్రారంభంలో మరి అపొస్తల కార్యంలో చూస్తామంటే యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటిస్తే మీరు దేనైనా ప్రకటించండి, యేసుక్రీస్తుని గురించి ప్రకటించద్దని వాళ్ళు మరి పేతురుని కూడా వాళ్ళందరినీ బంధించినట్లుగా మనం చూస్తాం. వాళ్ళు ఏమంటారు? కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేము, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా, మీరే చెప్పురు అన్నారు. చూడండి సోదరులారా, అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాదిలో మనం కట్టబడుతున్నామా? మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నది? వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడు వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. సోదరులారా, ఎవడైనాను ఈ పునాది మీద కట్టకుండా ఏం చేసినా అదంతా కాలిపోతుందని చెప్తున్నాడు. సోదరులారా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము, ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి బోధలు వింటున్నాము, విన్నదాన్ని మరి ఆత్మానుసారమైందా శరీరానుసారమైందా అనేది గ్రహింపు అనేది ఉందామా? మనసును సిద్ధపరచుకుంటున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం సోదరులారా? వాక్యాన్ని విని విడిచిపెట్టు వారంగా ఉండకుండా వాక్యాన్ని విన్నదాన్ని బట్టి మన బ్రతుకులను సరి చేసుకోవడానికి దేవుడు ఆయుష్ను ఆరోగ్యం దయచేస్తున్నాడు. అందును బట్టి మరి దేవునికి స్తోత్రాలు చెప్పాలి. వాక్యానుసారంగా జీవించడానికి మనము ముందుకు సాగాలి సోదరులారా. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నట్లయితే, మొదటి తిమోతి 4:1-2 వచనాలు, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్తున్నది. సోదరులారా చూడండి ఎంత చక్కగా వాక్యం చెప్తుంది. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుతారట. విశ్వాసులు ఏం చేస్తారట? దయ్యముల బోధయందు మనసుంచి మళ్ళీ విశ్వాస భ్రష్టులు అవుతారని వాక్యం సెలవిస్తుంది. సోదరులారా, ఇలాంటి బోధలు ఇప్పుడు ఈ రోజుల్లో బయలుదేరాయో, ఆ బోధలు వింటున్నామో, మరి వినుటకు మరి మనసును సిద్ధపరచుకున్నది మరి అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడ్డామా? సువార్త ప్రకటించబడుతుందా? ఆ సువార్తను వింటున్నామా అనేది మన మనసులో మరి ఆలోచించుకోకుంటే ఏమైందంటే మరి విశ్వాస భ్రష్టుల శరీర సంబంధమైన మరి వాక్యాన్ని వింటే ఏమైతే విశ్వాస భ్రష్టులు అయిపోతారట. విశ్వాసులే ఏమని ఆత్మ తేటగా చెప్తున్నాడు. సోదరులారా, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నది. అలాంటి భయంకరమైన పరిస్థితిలో నుంచి వాక్యాన్ని అర్థం చేసుకుని మనము మరి ఆత్మానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. సోదరులారా, 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-12 వచనం చదువుకున్నట్లయితే, 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-12 వచనాలు చదువుకున్నట్లయితే, నశించుచున్న వారు తాము రక్షింపబడుటకే సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమై సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలము అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తి దేవుడు వారికి పంపును. చూడండి సోదరులారా, 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-13 వచనాల వరకు ఎంతవరకు ఉన్న చూడండి సోదరులారా. సత్యమును నమ్మక అభిలాష యందు మనసుంచుద్రట. అభిలాష యందు మనసుంచితే ఏమవుతుండు? వారిని ఏం చేస్తుండో అబద్ధము నమ్మినట్టు మోసం చేయు శక్తికి దేవుడు వారిని అప్పగించును. మరి సోదరులారా, సత్యానికి లోబడకుంటే, మరి సాత్వికంగా అంగీకరించకుంటే భ్రష్ట మనసుకు అప్పచెప్తానని మరి వాక్యం సెలవిస్తుంది. సోదరులారా, మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం సోదరులారా? దయచేసి వాక్యంను బట్టి మనము ఆలోచించుకోవాలి. వాక్యంను బట్టి మరి వాక్యం ఏం చెప్తుంది? ఏం వింటున్నామే? వినేటప్పుడు మన మనసును సిద్ధపరచుకుంటున్నామా? గ్రహిస్తున్నామా? మరి చాలా ప్రాముఖ్యం సోదరులారా. విని విడిచిపెట్టు వారం కాకుండా విడిచి కల్పింపబడిన బోధలకు వైపు పోకుండా అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడుతున్నామా? ఎలాంటి వాక్యం వింటున్నాం సోదరులారా? మరి దయచేసి మనసు పెట్టి వాక్యాన్ని ఆలోచించవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాం. ఇప్పుడు లేఖనాలు చెప్పినట్లుగా సోదరులారా, మన సోదరులారా, పౌలు గారు మరి ఏమని చెప్తున్నాడు?
మరి ఇలాంటి ఉన్న పరిస్థితిలో వారిని గురించి ఏం చెప్తున్నాడంటే పౌలు గారు తిమోతి విపరీతమైన వాదములకు దూరంగా ఉండమంటున్నాడు. ఎందుకు? వాక్యము సువార్త ప్రకటించాలి. మరి విన్నవారు ఆత్మానుసారమైన దానికి లోబడతారు. మనసును సిద్ధపరచుకొని ఆత్మానుసారమైన దానికి లోబడకుంటే వాళ్ళు భయంకరమైన పరిస్థితి. వారు చేసి వాళ్ళదే వారితోని వాదం అనేది పెట్టుకోవద్దని చెప్తున్నాడు. తిమోతిలో 1 తిమోతి 6వ అధ్యాయం 20-21 వచనం చదువుకున్నట్లయితే, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతమైన వాదంకు దూరంగా ఉండుము. మరి ఆ విషయం 21 వచనం, ఆ విషయంలో ప్రావీణులమని కొందరు విశ్వాస విషయంలో తప్పిపోయిరి. చూడండి సహోదరులారా, ఏం చెప్తురు? తిమోతి విపరీతమైన వాదాలకు దూరంగా ఉండి మరి వాళ్ళు ఏం చెప్తారట, కొందరు ప్రావీణులం అనుకొని మాకే తెలుసు అనే మేధావులు ఉన్నారని వాక్యం సెలవుతుంది. ఎవరైనా చూడండి, మాదే జ్ఞానం, మేము చెప్పిందే కరెక్టు అంటారు. మీరు చెప్పింది కాదు, బైబిల్ ఉండాలి. మీరు చెప్పింది బైబిల్లో ఉండాలి. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది ఉండాలి. పరిశుద్ధాత్మ బోధన ఉండాలి. అది చెప్తుంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తన ఏంటిది అనేది వాక్యాన్ని చూసి మనం సరి చేసుకోవాలి. మనుషుల వైపు చూడకుండా వాక్యం ఏం చెప్తుంది, వాక్య ప్రకారంగా మన జీవితాలను కట్టుకోవాలి తప్ప మనుషులు కల్పించిన పద్ధతుల దేవోపదేశముల వైపు పోకుండా ఆత్మానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది సహోదరులారా. విపరీతమైన వాదాలకు దూరంగా ఉండమని వాక్యం చెప్తుంది. సహోదరులారా, ఈరోజు విపరీతమైన వాదాలు ఎక్కువైపోయినాయి. వాక్యం పక్కకైపోయింది. అపొస్తలులు ప్రవక్తలు వేసిన ఆ సువార్త పక్కకైపోయింది. మరి వాదాలే ఈరోజు ఎక్కువ జరుగుతున్నాయి. ఆ వాదాలకు మనము వాక్యం ఏం చెప్తుంది, వాక్యంకు లోబడాల. వాదాలకు దూరంగా ఉండమని చెప్తుంది. మనం దూరంగా ఉందాం సహోదరులారా. 2 తిమోతికి రాసిన పత్రిక 2:16 వచనం, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడు వారు మరీ ఎక్కువగా భక్తిహీనులవుతురట. వారు ఏం చెప్తురట, మరీ ఎక్కువగా భక్తిహీనులైదురా. ఎంత వాక్యము! విపరీతమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడు వారు మరీ ఎక్కువగా భక్తిహీనులవుతురు. చూడండి సహోదరులారా, వాక్యం ఎంత చక్కగా సెలవిస్తుంది. వారు ఎక్కువగా మరి విపరీతమైన వాదాలు, విపరీతమైన వట్టి మాటలు మాట్లాడితే ఏమవుతారట, భక్తిహీనులు అవుతారని వాక్యం సెలవిస్తుంది సహోదరా. వాక్య ప్రకారంగా మనం ఉందాం, మన జీవితాలను కట్టుకుందాం సహోదరులారా. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నట్లయితే, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. చూడండి సహోదరులారా, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలు అనుసరించి నడవడం వల్ల ఏమవుతుందంటే వీరిని బట్టి సత్య మార్గము దూషించుచున్నది. చూడండి సహోదరులారా, ఈరోజు నెట్వర్క్లో, అంతర్జాలంలో, మనం లైవ్లో ఎంతోమంది విస్తారంగా వాక్యం ప్రకటిస్తున్నారు. బైబిల్ అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది పరిశుద్ధాత్మని బోధలో యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటిస్తున్నామా? ఏం ప్రకటిస్తున్నాము? మరి ఏం వింటున్నారు? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనేది చాలా ప్రాముఖ్యం. సత్య మార్గము దూషింపబడుతున్నది. సత్యం చెప్పకుండా అసత్యం చెప్పి ఎంతో వాదాలు, ఎంతో విపరీతమైన మరి యేసుక్రీస్తు మార్గం గురించి ఏమైపోతుందంటే సత్య మార్గం దూషింపబడుతున్నది. మరి సహోదరులారా, వాక్యం చెప్తున్న ప్రకారంగా మన జీవితాలు కట్టుకోకుంటే భయంకరమైన పరిస్థితి. మరి ఆ పరిస్థితిలోకి వెళ్లకుండా వాక్యం చెప్తున్న ప్రకారంగా మనం మన బ్రతుకులను సరి చేసుకుందాం, ఆత్మానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం సహోదరులారా. చివరి వచనం అపొస్తలుల కార్యం 28వ అధ్యాయం 27వ వచనము. సహోదరులారా, అపొస్తలుల కార్యం 28వ అధ్యాయం 27వ వచనం, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యేషయా ప్రవక్త ద్వారా పితరులతో చెప్పిన మాటలు సరియే. చూడండి సహోదరులారా, ఎలా ఉన్నారట, ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత తారాస్థాయికి వెళ్ళిపోయిందో అనేది ఈ వాక్యం చదివిస్తుంది సహోదరులారా.
వారు కన్నులారా చూసి, చూడండి, ప్రజలు కన్నులారా చూసి చెవులారా విని మనసు గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. వారు చెవులు మందముగాను విని కన్నులు మూసుకొని ఉన్నారు. ఎంత భయంకర పరిస్థితి అని పరిశుద్ధాత్మ యెషయా ద్వారా చెప్పబడిన మాట సరియే, కరెక్టే అది. చూడండి సోదరులారా, ఎంత భయంకరమైన పరిస్థితి. ఆ భయంకరమైన పరిస్థితిని నుంచి మరి బయటపడాలంటే వాక్యం చెప్తున్న ప్రకారంగా వినాలి. వాక్యం ఏం చెప్తున్నది, మరి ఏం వింటున్నాం? వింటున్న బోధ మరి అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాదేనా? వినుట వలన విశ్వాసం వింటే యేసుక్రీస్తు మాటను బట్టి వింటున్నామా? వింటే మరి యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తనే వింటున్నామా? మరి ఏం వింటున్నాం? మరి వినడం ద్వారా ఏమవుతుంది? మనసును సిద్ధపరచుకొని వినడం ద్వారా ఏమవుతుంది? మరి సువార్తలో దేవుని శక్తి ఉంది. ఆ సువార్త ద్వారా మనలో విశ్వాసము, రక్షణ అనేది కలుగుతుంది. మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము, ఏ బోధ వింటున్నాము అనేది చాలా ప్రాముఖ్యం సోదరులారా. మరి ఇంతవరకు వాక్యం విన్నాం సోదరులారా. విన్నదాన్ని బట్టి మనకేమర్థమైంది? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలనే కలుగును. వినాలి. వినడానికి ఏం చేయాలి? ఫస్ట్ మనసును సిద్ధపరచుకోవాలి. మనసును సిద్ధపరచుకొని గ్రహించాలి. ఎవరు చెప్పినా బోధ వినాలి. విని మనసును సిద్ధపరచుకొని విని ఇది ఆత్మానుసారమైందా, శరీరానుసారమైందా? మరి ఆత్మానుసారమైంది ఏం చేస్తుందంటే జీవము, సమాధానము. శరీరానుసారమైంది ఏంటి? మరణానికి నడుపుతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో నుంచి మనము దూరం కావాలని మరి క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాం సోదరులారా. మరి ఈ వాక్యాన్ని విని విడిచిపెట్టువారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా మనము బ్రతుకులను సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచుకొని మరి వాక్యం విన్నాం నాయన. విన్న మాటలు విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం మా బ్రతుకులను ఇకనైనా సరి చేసుకొని నీకు మహిమకరంగా, నీకు ఘనత తెచ్చేవారంగా ఉండుటకు మా అందరినీ జ్ఞాపకం చేసుకోమని ఇంత గొప్ప ధన్యత మాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సోదరులారా, మరి చెప్పబడుతున్న అంశాలు మరి యూట్యూబ్ ఛానల్లో బైబిల్ విజిటమ్ అకాడమీ ద్వారా చెప్పబడుతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మరి అప్లోడ్ చేయగానే ప్రతి ఒక్కటి మీ అంశంలో మీ యొద్దకు వస్తుంది సోదరులారా. వచ్చిన అంశాలు వినండి, ఆత్మీయతను అభివృద్ధి పొందించుకోండి. మరి సోదరులారా, మీరు మా కోసము, మా పరిచర్య నిమిత్తము మీ సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాం సోదరులారా. మరి దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనములు సోదరులారా.